ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. మార్వాడోళ్ళని ఎరికేసుకొస్తోళ్ళకి జర్రగి వీడియో చూడకూరి మీకు దండం పెడతాం. ఎందుకంటే మీకు నిజమే తెలియదు, అబద్ధమే తెలియదు. ఊకనే ఏమన్నా అంటే వాళ్ళని ఎరికేసుకొస్తుంటారు కదా. జర్ర మార్వాడోళ్ళ వీరాభిమానులు మీరు చూడకుండా నష్టం లేదు, కానీ మిగతా వారు చూసే ప్రయత్నం చేయరు. ఏ మాత్రం తప్పు చెప్పినా బరాబరుగా కామెంట్ పెట్టు. ఒక వారం రోజులే అయినట్టుంది మార్వాడోళ్ళ వెళ్ళి లేక, జర నిమ్మలమైంది మార్వాడి పంచాయి లేక. సరే లోపల ఇంకేం జరుగుతుందో కానీ బయటకు అయితే వస్తలేదు పెద్దగా. మళ్ళా మొదలు పెట్టిరు మార్వాడోళ్ళ పంచాయి. ఏడ జరిగింది ఇది? అత్తాపూరు వాసుదేవ నగర్ అంట, వాసుదేవరెడ్డి నగర ఏదో ఉంది. ఆడ గణపతి పండుగ జరుపుతారు. మొత్తం రాష్ట్రం మొత్తం జరుపుతారు, దేశం మొత్తం జరుపుతారు. పండుగ జోరుగా జరుపుతారు. అయితే ఆ ఇంటి ఆమె పేరు నాగజ్యోతి అంట. నాగజ్యోతి అంటే ఈమె తెలంగాణ ఉద్యమకారురాలు. తెలంగాణ కోసం దగ్గర 12 ఏళ్ళు కొట్లాడిందంట. ఆమె వంతు ఆమె ప్రయత్నం అయితే చేసింది. ఆమెనే మొత్తం తెలంగాణ తెచ్చిందని నేనేమన్నాను, కానీ ఆమె వంతు ఆమె ప్రయత్నం చేసింది తెలంగాణ కోసం. ఈ తెలంగాణ వచ్చినాక మార్వాడోళ్ళది కొద్దిగా ఎంతో కొంత మాత్రం ఎక్కువనే ఉంది. ఎందుకు ఎక్కువ ఉంది మరి? ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని సామెత ఉంటుంది. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. ఆ ఇంటి దొంగలు అంటే నిన్న మార్వాడోళ్ళకి సపోర్ట్ చేసి రోజులు అవుతుండ్రో ఇంకొక గాలంతా ఇంటి దొంగలు అంటే లెక్క. అయితే ఈ నాగజ్యోతి అంటే ఆమె కొడుకులని, ఇద్దరు కొడుకులు అంటాయి. ఇద్దరు కొడుకులు అయితే గణపతి పండుగ చేస్తారు కదా. గణపతి పండుగ చేస్తుంటే గణపతి చంది ఏమని అడిగారంట పొరగాలని. మా దగ్గర లేవు, మేము ఇయ్యము. అందులో ఓంగా మా ఇంట్లో కూడా ఒక పెద్ద మనిషి కాలం చేసిండు. మాకు సృష్టి ఉంది, సృష్టి మీద దేవునికి చంద ఇచ్చినా కానీ అది ఎక్కదు. తెలంగాణలకు దాదాపుగా ఇప్పుడు హిందువులు ముస్లింలు ఎవరైనా కానీ ఇంట్లో ఎవరికో కొద్దిగా జరగదని జరిగిందనుకో, జరంతా ఊరకే ఉంటారు వాళ్ళు. ఎవరైనా జరంతా ఊరకే ఉంటాం. అయితే ఇంకా హిందువులలో జరంత సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు పచ్చి హిందువులు. వాళ్ళ ఇంట్లో చంద అడిగిరంట. మా ఇంట్లో పెద్దమని చచ్చిపోయిండు, నేను చంద ఇవ్వకూడదు, నేను చంద ఇచ్చినా కానీ నాకే పాపం, నేను ఇయ్యను అని చెప్పిరంట. వాళ్ళు చంద ఇయ్యవారా నువ్వు అని వాళ్ళని ఇష్టం వచ్చిన రకంగా కొట్టిరంట ఓలు ఈ మార్వాడోళ్ళు. అందుకోసమనే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు కదా. ఇంకో గదికి ఇదే అన్నట్టు. మార్వాడోళ్ళకు ఎక్కడి నుంచో వచ్చిన మార్వాడోనికి ఇక్కడ ఉంటోళ్ళు కొంతమంది తరాద పట్టుకొని జోక్తోళ్ళు వాళ్ళకు మద్దతు తెలిపారు. మరి ఇవాళ ఎడమంటారా మరి మీరంతా? గిట్లా తెలంగాణకు వచ్చి తెలంగాణలో చందాలు అడిగి చందాలు ఇయ్యనందుకు వాళ్ళ పైన దాడి చేస్తారు. దేవుడు గిట్టినే చెప్పిండా ప్రజలారా? చందాలు చేసి అది దౌర్జన్యంగా చందాలు చేసి, ఇప్పుడు చందాలు చేయడం అంటే ఇష్టపూర్వకంగా దేవుని మీద భక్తితోటి ఇస్తోళ్ళు కొంతమంది ఉంటారు. లేకపోతే బిజినెస్ చేస్తోళ్ళు కంపెనీల్లో వాళ్ళో వీళ్ళు ఇస్తారు, తీసుకుంటారు. కానీ చందాలు ఇవ్వకుంటే చందాలు ఇయ్యనోని రౌడీజం చేసి కొట్టే సంస్కృతి తెలంగాణకు తీసుకొచ్చింది మార్వాడీలు కాదా? ఇది సినిమా అనుకుంటారా? అందులో ఏది మార్వాడోళ్ళు అంటే మీకు రాజు మాయనకంగా ఉన్నాడు, బంటు మాయనకంగా ఉండి ఎడంగా కొట్టురు అన్నట్టు మీకు కొంతమంది మీ తరాద పట్టుకొని జోకుతురు. ఎందుకంటే ఎలక్షన్ల సమయంలో మీరు వాళ్ళకు డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని వెనకేసుకొస్తారు. దానికి అందమైన పేరు ఏంటంటే మేము హిందువులము అని. మరి వీళ్ళు హిందువులు కాకుండా వచ్చినా ఒకవేళ ఇప్పుడు ఈ నాగజ్యోతి అంటోళ్ళు వీళ్ళు హిందువులు కాకుండా వేరే వాళ్ళు అయితే ఇద్దరేమో. మరి వాళ్ళకు హిందూ ధర్మం మీద ప్రేమ ఉంది కాబట్టి మాకు ఇంట్లో సృష్టి ఉంది, సృష్టి ఉన్న ఇంట్లో డబ్బులు ఇవ్వకూడదు, మేము ఇవ్వము, సరే వచ్చేసారి చూసుకుంటాం తీయని వాళ్ళు చెప్పిన పాపానికి పోరగాళ్ళని కొట్టి ఎవరు ఆయన పేరు చందర్రావు అంట, ఎవరు చందన్ రావు, వినోదు, ఆదిత్య ఇట్లా కొంతమంది అంట. వాళ్ళని కొట్టి 24 గంటలల్లా మీ ఇల్లు మొత్తం ఖాళీ చేపిస్తామంటారంటే మీకు ఎవడిచ్చిండ్రా గింత దమ్ము? మార్వాడి నీకు ఎవడిచ్చిండు గింత దమ్ము? తెలంగాణలో మీకోసమేనా తెలంగాణ సాధించుకుంది? ఎందరో మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే, ఎందరో మంది కొట్లాడితే, కవులు, కళాకారులు, మేధావులు, విద్యావంతులు ఎందరో మంది ఎన్నో రకాలుగా త్యాగాలు చేస్తే ఇవాళ తెలంగాణ వస్తే ఈ తెలంగాణలో మీ మార్వాడోళ్ళ పెత్తానం ఉంటుంది. ఇట్లా అడిగినోడు ఆయన కొనబోయి లోపలేస్తారు. ఎవడన్నా మార్వాడోని మీరు చేసే పని తప్పని చెప్తే వాడిని అర్బన్ నక్సలైట్ అంటారు మీరు. వాడు అర్బన్ నక్సలైట్ అవుతాడు అంటే నిజం అడిగినోడు మొత్తం అర్బన్ నక్సలైట్ అయితే చూడు మరి రేపటి నుంచి ఎంతమంది అర్బన్ నక్సలైట్ బయటకు వస్తారు అనేది తమాషా చేస్తున్నారు తెలంగాణలో. మీరు వచ్చింది బతకడానికి వచ్చిరు. గోరెటెంకన్నా ఒక పాట చెప్పిండు, బతకనీకి వచ్చినోని బాధ వేరే లేవుంటాయి, మోసంతో వచ్చినోని మోక తీరే వేరుంటుంది. వీడు మోసంతోనే వచ్చింది కాబట్టి ఈయన మోక తీరు వేరే ఉన్నది. బతుకు తెరువు కోసం వచ్చినోడు వారి బాధ పాడే అయ్యగాని అమ్మగాని అని బతాడు. అవునా కాదా ప్రజలారా? బతుకు తెరువు కోసం వచ్చినోడు వాని బాధ అలా ఉంటే వీడు మోసం చేద్దామని వచ్చి తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ బిడ్డల పైన మీరు చేయి చేసుకుంటారు. ఎంత దమ్ముండాలి మీకు తెలంగాణ ప్రజల మీద చేసేందుకు? ఇందుకోసమేనా తెలంగాణ సాధించుకుంది? ఒక ఉద్యమకారురాలి
పిల్లల పైన మీరు చేసిరంటే సాధారణ పబ్లిక్ నెట్ట చూడాలి. గిసోంటి దొంగలకు అనొచ్చా ప్రజలారు ఇప్పుడు వీళ్ళని దొంగలని? గిసోంటి రౌడీలకు వంత వాడతారు పెద్ద మనుషులు. ఎక్కడ పోయి ఇవ్వాలి పెద్ద మనుషులు? బండి సంజయ్ సార్ ఎక్కడ పోయినావు సార్? మాధవక్క ఎక్కడ పోయినావు? మాధవక్క కాదు మార్వాడక్క. అడుగొస్తా గిట్ట ప్రజలారా. మరి వీళ్ళు ఎక్కడ పోయినట్టు ఇవ్వాలి? ఓ తెలంగాణ బిడ్డ పైన చెయ్యేసి కొట్టి మిమ్మల్ని నైట్ కల్లా 24 గంటల మీ ఇల్లు కాల్ చేస్తామంటే మీకు ఎవరు ఇచ్చిన దమ్మురా ఇదంతా? ఇంటి దొంగడు ఈశ్వరుడు పట్టుకోలేడు అన్నట్టు ఈడ ఉన్న తెలంగాణలో ఉన్న కొంతమంది మీకు ఒమ్ము కారుస్తారు కాబట్టికే మీ తరాద పట్టుకొని జోకుతారు కాబట్టికే మీరు ఇలా తెలంగాణ పిల్లల మీద దాడి చేస్తారు. ఇవాళ మిమ్మల్ని ఇట్నే ఇచ్చి పెడతారు, రేపన్నాడు ఇంకో పని చేయరు. గణపతి చెప్పినాడు మీకు, గణపతి చెప్పినాడు పేదల కాడ చందాలు వసూలు చేసి పండుగ చేయమని చెప్పినాడు. మీరు చిన్న గణపతి పెట్టినా పెద్ద గణపతి పెట్టి ఎంత పెట్టినా కానీ నవరాత్రుల 3 రోజుల 5 రోజుల పెట్టుకున్నావా, తీసుకుపోయినావా, దేవుని మొక్కినావా, కొబ్బరికాయ కొట్టినావా, కొనబోయి నిమజ్జనం చేసినావా వచ్చినట్టు ఉండాలి. లేదు చందాలు చేసిరు చేసుకోరి, ఇస్తోళ్ళ దగ్గర తీసుకోరి. వాళ్ళ ఇంట్లో బాగలేదు, వాళ్ళ ఇంట్లో పెద్దమని చచ్చిపోయిండు, వాళ్ళ దగ్గర వాళ్ళు చచ్చిపోయారు, సృష్టి ఉంది, సృష్టి మీద మేము పయలిస్తే మాకే పాపం తలుతున్న పాపానికి వాళ్ళని కొట్టి మిమ్మల్ని చంపుతాం, మిమ్మల్ని ఇల్లు కాల్ చేపిస్తాం. గిదా చెప్పిండు ఆ ప్రజలారా దేవుడు? ఏ ధర్మంలో ఉంది ఇట్లా జనాలను బెదిరియమని? ఎవడని అడిగితే అడిగినోడు లంగా దొంగ వీళ్ళకు. దానికి చక్కదనాల హిందువులు అనే పేరుతోటి హిందూ ముసుగులు చేసి ఇగో ఇటువంటి రౌడీలకు కొమ్ము కాస్తున్నారు కొంతమంది. కాదు వీళ్ళంతా హిందువులు, తెలంగాణలో ఉన్నోళ్ళు మార్వాడోళ్ళు తప్పితే మిగతా వాళ్ళంతా ఇప్పుడు ఇన్ని రకాల కులాలోళ్ళు వీళ్ళు హిందువులు కాదా? ఇవాళ పండుగల కాడ చూసుకోపో ఎంతమంది మార్వాడీలు పెట్టి తెలంగాణ గణపతులు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెడ్డిలు అన్ని కులాలోళ్ళు ఇవాళ గణపతి పండుగలు చేస్తారు. మరి వీళ్ళంతా హిందువులు కాదా? వీళ్ళంతా హిందువులు కాదా ప్రజలు? అడగొస్తా ఇట్లా మనం అంటే మార్వాడోళ్ళు చేస్తున్నారు, మార్వాడోళ్ళు పండుగ చేస్తే వాళ్ళు ఎట్ట పండుగ చేస్తారు అనేది వాళ్ళ దగ్గర చూసుకొని నేర్చుకుంటున్నాం మనం. పెట్టుకోలే గణపతి పండుగ అప్పటి నుంచి వీళ్ళు చేసే దందలు మొత్తం 2 నెంబర్ దందలే. 2 నెంబర్ దంద చేస్తున్నందుకు వీళ్ళని వెనకేసుకొస్తారు. వెనకేసుకొచ్చింది కాక ఇక్కడున్న వాళ్ళ పైన ఎవడన్నా నిజం మాట్లాడితే వాడిని అర్బన్ నక్సలైట్ అంటారు. ఎట్టయితే అర్బన్ నక్సలైటు? అడవిలో ఉన్న వాళ్ళది ఒక బాధ ఉంటే ఊళ్ళో ఉన్న వాళ్ళది ఒక బాధ అని మొన్న ఏది ఒక ఆయన పెద్ద మనిషి అంటుండు. వాళ్ళేమో అడవిలో కళ్ళు పట్టుకుంటారు, వీళ్ళు సెంటర్లో ఉండి జనాలలో ఉండి నక్సలైట్ తయారవుతారు. అంటే నిజం మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అవుతాడా? ఎట్ట అవుతాడు అర్బన్ నక్సలైట్? అట్టయితే ఇంటికి ఒక అర్బన్ నక్సలైట్ అవుతాడు. మరి ఎంతమంది అరెస్ట్ చేస్తే పాడవుతారు మరి మీరు? బరాబరిగా వాళ్ళు ముక్కు నేలకు రాసి యావత్ తెలంగాణ ప్రజల మొత్తానికి క్షమాపణ చెప్పాలి. వాళ్ళు ఎట్లా కొడతారు? వాళ్ళు చంద ఇయ్యకుంటే కొడతారు. ఇది తెలంగాణ సాధించుకున్న పాపానికి ఇంకో గీసోటి పని చేస్తారు ప్రజలారా. ఈ మార్వాడోళ్ళు బతికితే బతకాలే, అంతేగాని గిట్ల జూలుం చేస్తే ఎవడన్నా ఊకుంటాడా? ఇదే తెలంగాణ వాసి ఆ గుజరాత్కో లేకపోతే ఆ రాజస్థాన్కో ఆ మార్వాడోళ్ళ దగ్గర పోయి ఒక్క చెయ్యి గిట్లా వేస్తే ఆయన చెయ్యి ఉడవికి ఆడ నెలకు వేస్తారు అక్కడ ఉన్న వాళ్ళంతా. కానీ అక్కడ మనకు ఎవడు సపోర్ట్ కూడా చేయడు. కానీ అక్కడికి వెళ్ళి ఓడ వచ్చి ఇక్కడ బతుంటే వాని తరాద పట్టుకొని జోకుతారు. తెలంగాణ పిల్లల మీద అన్యాయం జరుగుతుంటే దీనికి కొంతమంది ఏం చేస్తారంటే రాజకీయం పూస్తారు. రాజకీయం పూసి కాంగ్రెస్ వాళ్ళు చేపిస్తారు, ఎర్రజెండా వాళ్ళు చేపిస్తారు, లేకపోతే జేబీఎం వాళ్ళు చేపిస్తారు, లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు చేపిస్తారు. ఎవరి ఇంట్లోకి వచ్చేది అనుకుంటారా? ఏమనేది ఈడ అన్యాయం జరిగేది వాస్తవం. తెలంగాణలో మార్వాడలు చేసి అన్యాయం జరుగుతుంది కాబట్టి మీ అన్యాయం చేయకూరి, మీరు మంచిగా బతుకూరి, మీరు పైసలు ఇచ్చినా కానీ అది లీగల్గా పోవాలి. మీకు వచ్చే ఆదాయంలో ఎంతో కొంత పన్ను గవర్నమెంట్ కట్టాలి. మీరు గవర్నమెంట్కి పన్నే కొడుతురు, మీరు మొత్తం 2 నెంబర్ దందా చేస్తారు, గుట్కాలు తంబాకులు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు క్యాన్సర్ వ్యాధి తెప్పిస్తారు అనే ఉద్దేశంతో కొంతమంది మేధావులు అంటుంటే వాళ్ళని కొనబోయి లోపలేసుకొస్తారు. పన్నెడు కొనబోయి లోపలేసుకొస్తారు, అర్ధరాటి కొనబోయి లోపలేస్తారు. ఓలేసిరంటే వాళ్ళు పోలీసులే కాదని కొంతమంది అంటారు, మాకు తెలియదని ప్రభుత్వం అంటుంది. మరి ఓడేసినట్లు లెక్క ఎవరి కన్సల్లో నడుస్తుంది తెలంగాణ రాష్ట్రం అంతా? ఇంకా ఇంత పెద్ద పంచాయతీ జరుగుతుంటే ప్రధానమైన పార్టీ ఈ తెలంగాణలో ఉండుకుంటా 10 సంవత్సరాలు వెళ్ళిపోయిన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటిదాకా ఒక్క స్టేట్మెంట్ కూడా ఇస్తలేదు. మరి వాళ్ళ మనసులో ఏం పాడైందో అర్థమవుతలేదు. అంటే మార్వాడలకు భయపడి వాళ్ళు సపోర్ట్ చేయకుంటురా, లేకపోతే తెలంగాణలో పాడి ఎటన్నా పడిసావని అనుకొని ఊకుంటురా? దయచేసి ప్రజలారా, వాడు బతకనీకి వచ్చినోడు బతికేటట్టే ఉండాలి. కానీ ఈతలోని బతుకు మీద మన్ను పోసేటట్టుంటే మాత్రం బరాబరుగా మరో ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఎంత పెద్దగా అయిందో అంతకంతే డబల్ అవుతాటే గుర్తుంది. చందాలు చేయకుంటే కొట్టమని చెప్పిన అది దేవుడు మీకు. గిట్లోని ముచ్చట వచ్చింది ప్రజలారా. మీకు డౌట్ ఉంటే, నేను చెప్పింది అబద్ధం ఉంటే, వాళ్ళ అమ్మ స్వయంగా వీడియో చేసి పంపించింది. ఆ వీడియోని కూడా చూడండి, వీడియో చూసినాక అర్థమవుతుంది. ఇక ఉంటాం మరి.